ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 20,000 లోపు ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఆఫర్స్ నడుస్తున్నాయి కదా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో. దాని కారణంగా నేను చెప్పబోయే మొబైల్ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఒకవేళ ఇదే వీడియో కనుక మీరు 2-3 నెలల తర్వాత చూస్తే మాత్రం రేట్లు ఎక్కువ అనిపించవచ్చు. సో అందుకోసమే దీన్ని అయితే గమనించండి. అయితే మొబైల్ సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అక్కడ నుంచి అయితే మీరు దీన్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో దీనిలో మనం ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ నుంచి అసెండింగ్ ఆర్డర్లోకి వెళ్దాం. సో దీనిలో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే లావా కర్వ్ ఉంటుంది చూసారా, బ్లేజ్ కర్వ్, ఆ మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. 17,000 రూపాయలలో దొరుకుద్ది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో పాటు UFS 3.1 ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, గ్లాస్ బిల్డ్ ఉంటుంది, ఇండియన్ బ్రాండ్, తర్వాత UI అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నిటి కారణంగా మీరు ఒక ప్రీమియంగా కనిపించే మొబైల్ 17,000కి కావాలంటే కొనుక్కోండి. అయితే ఈ మొబైల్లో మనకు కెమెరాస్ అనేవి మరి సూపర్గా ఉండవు, యావరేజ్ కెమెరాస్ అన్నట్టు. కాకపోతే బిల్డ్ క్వాలిటీ ప్రకారం లేకపోతే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కర్వ్ డిస్ప్లే కారణంగా అయితే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. సేమ్ ఇదే ప్రైజింగ్లో నాకు ఒక మంచి గేమింగ్ మొబైల్ చెప్పు అని అంటే వివో వల్ల వివో T3 మొబైల్ని కొనుక్కోండి. యాక్చువల్లీ IQ Z9 ఉంటుంది చూసారా, అదే మొబైల్ ఇది రీబ్రాండ్ చేసేసారు. దీనిలో మనం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ని యూస్ చేసేస్తారు. మీకు 17,000లో మంచి గేమింగ్ చేసుకోవాలి అంటే బాగుంటుంది. మిగతా కూడా అంటే మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. సో మరి మీరు దీనిలో IQ Z9 అనేది తక్కువకి వస్తే దాన్ని కొనుక్కోండి. వివో T3 మొబైల్ తక్కువకి వస్తే, అంటే మీకు ఏ బ్రాండింగ్ మొబైల్లలో తక్కువ వస్తే ఆ మొబైల్ని అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇక మీకు ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకోండి, దానికోసం ఒక 1,000 రూపాయలు తక్కువ పెడితే మీకు 15,000 నుంచి 16,000 మధ్యలో మోటో G84 అని చెప్పి దొరుకుతుంది. ఈ ఆఫర్లలో అయితే మనకు ఒకసారి 15,000 చూపిస్తుంది, 16,000 చూపిస్తుంది. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే మనకు ఒక ప్రాసెసర్ ఒక్కటి తప్పిస్తే మిగతా అన్ని బాగుంటాయి. ప్రాసెసర్ కూడా బాగా మంచిదే, కాకపోతే ఓల్డ్ ప్రాసెసర్ అన్నట్టు. దీనిలో మన స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని యూస్ చేస్తారు. దాని కారణంగా ఏమవుద్ది అంటే మనం 4Kలో వీడియోస్ని రికార్డ్ చేయలేము, HDRలో వీడియోస్ చూడలేము. కాకపోతే మిగతా అన్నిటి పరంగా చూసుకున్నట్టయితే, అంటే దాని డిస్ప్లే గురించి మాట్లాడితే POLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా ఈ మొబైల్ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది వీడియోస్ చూసేటప్పుడు. దాని తర్వాత లెదర్ బ్యాక్ని ప్రొవైడ్ చేసిన కారణంగా కూడా మనకు మొబైల్ అనేది మంచి లుక్లో కనిపిస్తుంది. UI కూడా బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే పోకో X6 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. మీకు ఒకవేళ మంచి డిస్ప్లే ఉండే మొబైల్ కావాలనుకోండి, ఈ మొబైల్ని తీసుకోండి. 1.5K రెజల్యూషన్తో ఉన్న డిస్ప్లేతో పాటు గొరిల్లా గ్లాస్ వెక్టర్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మొబైల్ అనేది పొరపాటున జారి కింద పడిపోయినా సరే పగలదన్నట్టు దృఢమైన మొబైల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని యూస్ చేస్తారు. డీసెంట్ ప్రాసెసర్, సో డాల్బీ విజన్ ఉంటుంది. అయితే ఎవరైతే కెమెరాస్ కోసం మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ నచ్చకపోవచ్చు. ఒకవేళ మీకు మంచి డిస్ప్లే ఉండే మొబైల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఆ మొబైల్ని కొనుక్కోండి, పోకో X6 మొబైల్. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే నథింగ్ ఫోన్ 2A. యాక్చువల్లీ వీళ్ళు ఆఫర్లో 20,000కు అని చెప్పేసి చెప్తున్నారు, కానీ 22,000కు దొరుకుతుంది. ఇక మరి మీకు 20,000కు దొరికితే మాత్రం ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. ఒక 2,000 అటు ఇటు అయినా ఏం కాదనుకునే వాళ్ళైతే దీన్ని చూడండి. సో మరి దీనిలో మనకు బిల్డ్ అనేది గ్లాస్ బిల్డ్ కాకపోయినా సరే చూడడానికి మొబైల్ అనేది బాగుంటుంది, గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. UI అయితే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. అంటే మనకు మొబైల్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే దీన్ని వీళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ మొబైల్ వచ్చినప్పుడు ప్రాసెసర్ అనేది అంత ఆప్టిమైజ్గా లేకుండే, కాకపోతే దాని తర్వాత వీళ్ళు అప్డేట్స్ ఇచ్చి దాన్ని చాలా ఆప్టిమైజ్గా చేశారు. దాని తర్వాత కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. నాకైతే మొబైల్ అనేది బాగా అనిపించింది. ఒకవేళ మీకు అందరితో పోల్చుకున్నట్టయితే కొంచెం వేరేలాగా కనిపించే మొబైల్, గ్లిఫ్ ఇంటర్ఫేస్ కారణంగా, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కారణంగా కొంచెం వేరేలాగా కనిపిస్తుంది కదా. సో అటువంటి మొబైల్ కావాలంటే నథింగ్ ఫోన్ 2A కూడా చూడొచ్చు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే రియల్మీ వాళ్ళ నార్జో 70 Pro అని చెప్పేసి ఉంటుంది. మొబైల్ అంతా బాగుంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ బాగుంటుంది, కెమెరాస్ అనేవి బాగుంటాయి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాకపోతే UA చెత్త. దీనిలో మనకు చెత్త యాడ్స్ అనేవి అన్నీ వస్తూ ఉంటాయి. అయితే వీటిని మనం ఆఫ్ చేసుకోవచ్చు అనుకోండి. అంటే మనకు యాడ్స్ తోటి ప్రాబ్లం లేదు, నేను దాన్ని మెల్లిగా ఆఫ్ చేసుకుంటాను, సెట్టింగ్స్లోకి వెళ్ళి వేసి అనుకునే వాళ్ళైతే కొనుక్కోండి. లేదు మీరు దాన్ని ఏం అన్ఇన్స్టాల్ చేయకుండా, ఏం యాప్స్ పర్మిషన్స్ తీసేయకుండా అలానే ఉంచారనుకుంటే మాత్రం నోటిఫికేషన్ మొత్తం యాడ్స్ తోటి నిండిపోద్ది. సో మరి నాకైతే చికాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ మీకు దాంతో సంబంధం లేదనుకుంటే ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. దాని తర్వాత ఇంకొక మొబైల్ మోటరోలా వాళ్ళ మోటో ఎడ్జ్ నియో 40 అని చెప్పేసి 40 నియో అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది సరే. ఈ మొబైల్ అయితే ఈ లాంచ్ అయినప్పుడే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మనకు IP68 రేటింగ్ ఇస్తున్నారు, ఎక్కడ 20,000 లోపు బడ్జెట్లో. అటువంటిప్పుడు మనకు చాలా డ్యూరబుల్ ఉంటుంది అన్నట్టు. ఎవరైతే ఎక్కువగా నీళ్ళలో వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మొబైల్ని. మీ ఇంట్లో ఎవరైనా పడేసారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. మొత్తానికి వాళ్ళకు కూడా ఈ మొబైల్ బాగా అనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, స్లిమ్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ని యూస్ చేసి. అయితే మొబైల్లో కెమెరాస్ అనేవి అంత అప్ టు మార్క్ ఏమి ఉండవు, యావరేజ్ కెమెరాస్ అన్నట్టు. అయితే మరి వీళ్ళు వేరే ఫీచర్స్ కూడా బాగా ఇచ్చారు కాబట్టి మనం ఈ మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. ఇక నాకు చాలా మంచిగా అనిపించిన మొబైల్ ఏంటి అంటే ఈ ఆఫర్ సీజన్లో OnePlus Nord CE3.
సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే అప్పుడు లాంచ్ అయినప్పుడు ఎక్కువ ప్రైజింగ్లో ఉండే, కాకపోతే ఇప్పుడు మనకు 19,000కే దొరుకుతుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 782G ప్రాసెసర్ యూస్ చేస్తారు. పర్ఫార్మెన్స్ చూడడం బాగుంటుంది, యూఐ బాగుంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, OnePlus బ్రాండింగ్ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే అన్ని బాగున్న మొబైల్ ఏంటి అంటే OnePlus Nord CE3 19,000కు. ఒకవేళ దీనికంటే రేట్ ఎక్కువ పెరిగిపోతే మాత్రం అప్పుడు నేను చెప్పలేను, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ మొబైల్ అనేది 20,000 బడ్జెట్లో కొనుక్కోదగ్గ మొబైల్. సో మరి ఈ మొబైల్సే కాకుండా ఇంకా నేనేమన్నా మొబైల్స్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. ఈ మొబైల్స్ మీద అప్పుడప్పుడు భారీగా డీల్స్ పెడుతూ ఉంటారు, ఆఫర్స్ పెడుతూ ఉంటారు. సో మరి అవి మీకు తెలియాలి అంటే మన టెలిగ్రామ్ తెలుగు టెక్ టూ డీల్స్ అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. 153,000 ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఛానల్ మాత్రమే జాయిన్ అవ్వండి, డమ్మీ ఛానల్ జాయిన్ అవ్వకండి. థ్యాంక్ యూ.